కోటాను కోట్ల భక్తులు కొలిచే ఆ శేషశైల వాసుడు కలియుగ దైవం ఏడుకొండల శ్రీనివాసుడు. ఆ తిరుమలేసునితో ఆటలాడితే ఎంతటి వాడైనా ఊహించని దెబ్బలు తిని కంగు తినాల్సిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల్లో చావు దెబ్బ తిని బొక్కబోర్లా పడిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వెంకన్న దగ్గర తన అధికార మదం చూపి ఇప్పుడు ఆ అధికారాన్నే కోల్పోయాడని విశాఖ వాసులంటున్నారు. దీనికంటే ముందు కొందరు ముఖ్యమంత్రులు కూడా స్వామివారి విషయంలో అపచారాలు చేసి అధికారాన్ని కోల్పోయిన సంగతులు చూస్తే ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు రాకమానదు. ఇది ఎంతవరకు నిజమో ఆ వెంకన్నకే తెలియాలి. కానీ అప్పట్లో వదంతులైతే వచ్చాయి. పరమ పవిత్రమైన తిరుమల కొండల చెంత తలకోన అటవీ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల స్థలంలో విదేశీ నిధులతో తిరుమలను మించి సుందరంగా అన్ని సౌకర్యాలతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాటికన్ చర్చి లాంటిది ఒకటి నిర్మించాలనుకున్నారట. ఆ మేరకు విదేశీ క్రిస్టియన్ సంస్థ ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు చర్చి నిర్మాణ విషయంలో జరిగాయట. బ్రదర్ అనిల్ అంతా తానై వ్యవహరించాడట. తుది దశ చేరేలోపే ఆ ఏడుకొండల దగ్గరలో పావురాయి గుట్టల్లోనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసాడు. స్వామివారి ఆగ్రహమే దీనికి కారణమని అప్పట్లో కొందరు చెప్పుకున్నారు. ఇక స్వామి ఆగ్రహానికి గురై అధికారానికి దూరమైన మరో ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఓసారి తిరుమల వెళ్లినప్పుడు అన్నను చూడడానికి వేల మంది గుమిగూడితే వారినుద్దేశించి నారాయణ మంత్రం ఘోషించే మైకు తీసుకుని అన్న ప్రసంగించారట. ఆ తర్వాతే నాదెండ్ల దెబ్బకి అధికారం కోల్పోయారట. చంద్రబాబు కూడా స్వామివారి విషయంలో ఏదో తప్పు చేశాడని అందుకే అలిపిరిలో దాడి ఆపై ఓటమి జరిగిందంటారు. ఈసారి జగన్ వంతొచ్చింది. ఎలా అంటే రిషికొండ దగ్గర టీటీడీ కోట్లు ఖర్చు పెట్టి స్వామివారి ఆలయం నిర్మించారు. ప్రారంభానికి సీఎం జగన్ ని ఆహ్వానించి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ జగన్ డుమ్మా కొట్టాడు. ఒకసారి కాదు, ఏకంగా 3 సార్లు ఇలా జరిగింది. జగన్ అపాయింట్మెంట్ దొరక్క చివరకు టీటీడీ అధికారులు జగన్ లేకుండానే మంచి ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి గుడిని ప్రారంభించేశారు. ఈ గుడికి ఎదురుగానే ఋషికొండపై జగన్ విశాఖ రాజధాని అంటూ సీఎం క్యాంప్ ఆఫీసును ఆగ మేఘాల మీద కట్టించేశారు. మహారాజుల ప్యాలెస్ను తలపించే విధంగా దీని నిర్మాణం జరిగింది. నరమానవుడు కూడా ఇందులోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన పోలీస్ పహారాను కూడా ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా ఎప్పటికప్పుడు విశాఖలో కాపురం పెట్టేస్తానని జగన్ అనేక సందర్భాల్లో సభల్లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ ముహూర్తం పెట్టినా జగన్ ఈ బంగ్లాలోకి అడుగు పెట్టలేకపోయాడు. తన గుడిలోకి అడుగు పెట్టనివాడు తన ఎదురుగానే నిర్మించిన బంగ్లాలోకి ఎలా అడుగు పెడతాడు అని వెంకటేశ్వర స్వామికి కోపం కలిగిందో ఏంటో మొత్తం మీద జగన్ కు శాపం తగిలేసింది అని విశాఖ ప్రజలు అంటున్నారు.